మొన్న లాస్ట్ మంత్ జగన్ బర్త్‌డే సందర్భంగా అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు కోళ్ళు గాని, లేకపోతే ఇతర జంతువులను బలిచ్చి ఆ రక్తాభిషేకం జేయడం. హ్మ్. రఫ రఫ మేమొస్తే రఫ 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 రఫ. నరుకుతామని 'పుష్ప 2' డైలాగ్ చెప్పడం. హ్మ్. ఇవన్నీ ఈ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తీసుకొని ఎక్కడెక్కడైతే వీళ్ళు బలులిచ్చి ఇలా జేశారో వాళ్ళకి జంతు పరిరక్షణ యాక్టు ఇలాంటి చట్టాల కింద కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే గాకుండా వాళ్ళని పబ్లిక్‌గా నడిపించుకుంటూ హ్మ్. గోపాలపురం అలాంటి చోట్ల నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అవును. అంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా, తర్వాత సత్యసాయి జిల్లా ఇలాంటి చోట్ల ఎక్కువగా ఇవి జరిగాయి. సో, వాళ్ళందరినీ నడిపించుకొని తీసుకెళ్ళడం మీద విమర్శలు గూడా వచ్చింది. విలేకరులు అడిగినప్పుడు గూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాకు వెహికల్స్. వెహికల్స్ లేవు అనేది సమాధానం ఇచ్చాడు. కానీ వెహికల్స్ లేవనేది కాకుండా కావాలనే వీళ్ళని ఇలా వీధుల్లో నడిపించి తీశారు. సుప్రీంకోర్టు తీర్పులు ఇలా చేయకూడదని కూడా ఉన్నాయి. హ్మ్. అయినా కూడా వీళ్ళు చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. హ్మ్. అయితే నిన్న జగన్ తానేటి మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు ఎవరైతే ఈ జంతు బలులు చేసి కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళతో జగన్ సిట్టింగ్ వేశాడు. దీని మీద వీళ్ళకి ఒక లీగల్ టీమ్ స్పెషల్‌గా పెడుతున్నాను. మీరేమి బాధపడకండి. మీ కేసులు నేను టేకప్ చేస్తాను. మీ మీ ఫ్యామిలీస్‌కి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాననేది నిన్న మాట్లాడాడు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఆయన తన పద్ధతిలో విమర్శించాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాన లక్ష్యం ఇప్పుడున్న దేశంలో అందరికీ కూడా పొలిటికల్ పార్టీలకి ప్రధాన లక్ష్యం ఏందంటే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని మాక్సిమం వీక్ చేయాలని. హ్మ్. జగన్ కూడా అదే చేశాడు. జగన్ ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబుని కలవకుండా ఉండడం కోసం శాయశక్తులా ట్రై చేశారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని ట్రై చేశారు. అన్నీ చేశారు గానీ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్‌గా చంద్రబాబుతో నిలబడ్డాడు. చంద్రబాబు కూడా అంతే ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చాడు. అందువల్ల కూటమి సక్సెస్‌ఫుల్‌గా అధికారంలోకి రాగలిగింది. హ్మ్. ఇప్పుడు వీళ్ళొచ్చిన తర్వాత గతంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను వీటినన్నిటిని బయటికి తీయడం, అరాచకాలు ఇవన్నీ బయటికి తీయడం, గతంలో ఎవరెవరు రెచ్చిపోయి బూతులు తిట్టారో వాళ్ళ మీద అంతా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతో కేసులు పెడుతున్నారు. చాలామంది పెద్దోళ్ళు గూడా వైసీపీ నాయకులు గూడా జైలుకెళ్తున్నారు. దీంతో కొంతమంది సైలెంట్ అయిపోయారు. కొడాలి హ్మ్. నాని గావచ్చు, రోజా గావచ్చు ఇలాంటి వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. వల్లభనేని వంశీ అయితే అతను అజ్ఞాతంలో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా తెలియని తెలియలేని పరిస్థితిలో పరిస్థితి. అతనున్నాడు. ఇలాగా వైసీపీకి ఒక దెబ్బ అయితే తగులుతుంది. హ్మ్. రెండోది జగనున్న 5 ఏళ్ళు కార్యకర్తలను పట్టించుకోలేదు. వాలంటీర్లను పెట్టి వాళ్ళ ద్వారానే వ్యవస్థలు నడపడం ద్వారా కార్యకర్తలకి ఏం పని లేకపోయింది. వాళ్ళకి గౌరవం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా కార్యకర్తలకు ఎప్పుడు ఉంటదంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా పనులు జరిగితే కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఉంటది. కొంత హ్మ్. డబ్బులు గూడా వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న కాంట్రాక్ట్‌లు అవి చేసుకొని కార్యకర్తలు హ్యాపీగా ఉంటేనే పార్టీ హ్యాపీగా ఉంటది. హ్మ్. పార్టీ సక్సెస్‌కి కార్యకర్తలే బలం, పునాది. కానీ జగన్ వాళ్ళని పక్కన పెట్టేసి ఈ వాలంటీర్‌లను పెట్టి వాలంటీర్‌లు అనేదేముంది వాళ్ళు జీతానికి పనిచేస్తారు. అవును. సో, వాళ్ళకి పార్టీ లాయల్టీ అనేది ఉండదు. కార్యకర్తకైతే పొలిటికల్ కార్యకర్తకి పార్టీ లాయల్టీ ఉంటది. కొన్ని దెబ్బలు తిన్నా, ఇంకోటి చేసినా నిలబడాలి మనం పార్టీకనేది ఉంటది. మంచి హ్మ్. చెడ్డల్లో వాళ్ళు నిలబడతారు. వీళ్ళకి అది కాదు కదా! వీళ్ళకేముంటది ఏటంటే అటు జంప్ అవుతారు. అవును. సో, ఇది ఆహ్, జగన్ చేసిన మిస్టేక్స్‌లో వాలంటీర్ సిస్టమ్ ఒకటనేది తేలింది. రెండోది ఒకవేళ వాలంటీర్‌లను పెట్టినా కూడా కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుండొచ్చు. కానీ అతను ఐపాక్‌ని మాత్రం నమ్ముకొని హ్మ్. కార్యకర్తలను పక్కన పెట్టాడు. చివరికి ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక కోటరీ ఏర్పడింది. ఇదే జరిగింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోకపోతే మళ్ళీ సేమ్ మిస్టేక్ జరుగుతుంది. హ్మ్. అందుకని జగన్ ఏం చేస్తున్నాడు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఒకటైతే, రెండోది ఈ అఫెన్సివ్ అంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అఫెన్సివ్ దాడిని తట్టుకోవాలంటే జగన్ ప్లాన్ ఏందంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు హ్మ్. యుద్ధంలో. అంటే మనం దెబ్బ కాచుకుంటా ఉంటే వాడు కొడతానే ఉంటాడు. మనం అవును. కూడా తిరిగి 2 కొడితే వాడు దూకుడు ఆగుతుంది. కంట్రోల్‌లోకొస్తాడు. హ్మ్. దూకుడు ఆగుతుంది. ఇది ఎప్పుడూ మిలిటరీ సూత్రం ఇది. హ్మ్. ఇది జగన్ అమలు చేద్దామని డిసైడ్ అయ్యాడు. అందుకని అగ్రెసివ్‌గా ఉండాలి మనం. సో, అనేదానికి ఆయన కొన్ని టాక్టిక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. హ్మ్. ఒకటి ఎక్కడ ఏ కార్యక్రమాలకెళ్ళినా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి హ్మ్. జనాల్ని చూపించడం అనేది ఒకటి. రెండోది అగ్రెసివ్‌గా కార్యకర్తలతో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక నమ్మకం కలిగించడం కోసం మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కడి చూస్తాము అనేది
హెచ్చరికలు చేయడము, ఉమ్, తర్వాత దీనికి సంబంధించి రఫ నరుకుతాము, ఉమ్, చంపుతాము, మేము వస్తే మామూలుగా ఉండదు అన్న ఒక భయాందోళన కలిగించడం. అంటే ఉమ్, పోలీస్ అధికారులు కానీ,